చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని, రాష్ట్రంలోని కొన్ని వేల ఎకరాల భూమిని కబ్జా చేశారని, ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆస్తులపై పడేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని, అందుకే పాస్బుక్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేయించుకున్నారని తెలిపారు. రెవెన్యూ శాఖనే రద్దు చేసే విధంగా కుట్రకు పాల్పడుతున్నారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమల్లోకి వస్తే భూ సమస్యలపై సివిల్ కోర్టుకు వెళ్లే అవకాశం లేదని, హైకోర్టుకు వెళ్లాల్సిందేనని ఎమ్మెల్సీ తెలియజేశారు. ప్రజల భూములను కాచేయడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చారని కంచర్ల శ్రీకాంత్ వివరించారు. నమస్కారం. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అవినీతి అరాచకాలు జరుగుతున్నాయో మనం 5 సంవత్సరాలుగా చూస్తున్నాం. అట్లాగే తర్వాత ప్రభుత్వ ఆస్తుల్ని ఏ విధంగా అన్యాక్రాంతం చేశారో మనం చూసాం. ఒక చోట కాదు, రాష్ట్రం మొత్తం మీద కూడా ఒక వైజాగ్లోనే రమారమి 45,000 కోట్ల రూపాయల విలువైన భూముల్ని కాజేసినటువంటి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ నాయకులు. ఆఖరికి సొంత పార్టీ వైజాగ్ ఎంపీకి సంబంధించిన ఒక ల్యాండ్ను కూడా కడప నుంచి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళనే కిడ్నాప్ చేసి తలుపులేసేసి 2-3 రోజులు బంధించి బలవంతంగా భూములు రాయించుకున్న వైనాన్ని కూడా మనం చూసాం. అట్లాగే నంద్యాలలో, కర్నూలులో ఇట్లా ఎంతోమంది ఒక ముస్లిం కుటుంబం సంబంధించి తాకట్టు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అదే తృప్తికి వేరే మా ఆలోచన లేదు. ఇచ్చరికి ఏ ఒకటి కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి లాస్ట్ భాగంగా ఫస్ట్ మొట్టమొదటిసారిగా మన తాతలు మన తండ్రులు సంపాదించి వాళ్ళ జీవితం మొత్తం 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కష్టపడి రూపాయి కూడబెట్టి కొన్నటువంటి ఆస్తులకు సంబంధించిన పాసు పుస్తకాల మీద, భూముల మీద వాళ్ళ నానేదో లేకపోతే వాళ్ళ తాత ఏదో ఇచ్చినట్టు ఆయన ఫోటో వేసుకున్నాడు ఫస్ట్. అది చట్ట విరుద్ధం. ప్రతి చోట ఎక్కడైనా ప్రభుత్వానికి సంబంధించిన పాస్బుక్స్ కానీ ఇతర పత్రాల మీద ప్రభుత్వ రాజ్యచిహ్నం ఉంటుంది. దాని ద్వారా సర్టిఫికేట్లు కానీ పాస్బుక్లు కానీ జారీ చేసేటి వంటి ఆనవాయితీ. వ్యాప్తంగా కూడా ఎక్కడైతే అన్క్లెయిమ్డ్ ప్రాపర్టీస్ ఉంటాయో వాటన్నిటినీ, లేకపోతే డిస్ప్యూట్ ఉన్న ప్రాపర్టీస్ని మొత్తాన్ని ఏకపక్షంగా వాళ్ళు దోచేయటానికి ఈ యాక్ట్ని తీసుకువచ్చారు. ఇంత నిస్సిగ్గుగా, అంటే ఈయనకు ముందు పరిపాలించిన ముఖ్యమంత్రులు ఎవరికి తెలివితేటలు లేవు. ఇంతకుముందు ఉన్న ముఖ్యమంత్రులన్నిటికీ ఎవరికి టెక్నాలజీ లేదు. మీ భూమి అని చెప్పనే పోర్టల్ తీసుకొచ్చి ఫస్ట్ ఆన్లైన్ రికార్డ్స్ది అంతా కూడా చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆల్మోస్ట్ మనం గూగుల్లో ఎత్తుకునేటట్టు ఖచ్చితంగా అన్ని రకాలుగా అది చేసాం.